హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంవత్సరం అంతా నిల్వ ఉండే ఘుమఘుమలాడే బెల్లపు ఆవకాయ అయితే నేను పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా చెయ్యండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎంతో ఆరోగ్యానికి బలం కూడా. ఎక్కువ ఖర్చు కూడా ఉండదు ఫ్రెండ్స్. అలాగే రుచిగా కూడా ఉంటుంది. పిల్లలు ఇలా అయితే తినడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే గ్రేవీగా కనిపిస్తుంది కదా, బెల్లం కొంచెం జ్యూసీగా కనిపిస్తుంది కాబట్టి తినటానికి చాలా ఇష్టపడతారు. ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఒక 3 మామిడికాయ ముక్కల్ని కట్ చేయించి తెచ్చాను. చూడండి, ఇవి కలెక్టర్ మామిడికాయలు అంటాం కదా, అవి. వీటిలో శుభ్రంగా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో బెల్లం అయితే మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. నేనైతే ఒక 1/2 కేజీకి పైనే వేసాను బెల్లం. చూసారా, ఇలా గుండగా మంచి బెల్లాన్ని తీసుకోండి. ಇಲ್ಲಿ ఉప్పు బెల్లం మాత్రం వద్దు. ఆ ఉప్పు బెల్లం అయితే టేస్ట్ ఉండదు, కొంచెం సాల్టీగా అనిపిస్తుంది. దానికి అదే అంత మంచిది కాదు. ఇది మంచి బెల్లం తీసుకోండి. తీసుకొని చక్కగా తురుముకొని, ఇదైతే మనకి పాకానికి తీస్తారు కదా, అరిసెల పాకానికి, అలాంటి బెల్లం తీసుకోండి. అప్పుడే మనం ఎండలో పెట్టిన తర్వాత ఆ జ్యూసీనెస్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా చెయ్యండి. అలాగే నా ఛానల్ని ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా గుండగా తరిగిన తర్వాత ఈ బెల్లాన్ని 1/2 కేజీకి పైనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బెల్లాన్ని అయితే నేను ఇప్పుడు ఈ ముందుగా ముక్కలు ఉప్పు కారం పసుపు వేసిన మామిడికాయ ముక్కల్లో ఈ బెల్లాన్ని కూడా వేస్తున్నాను. ఇవి వెంటనే వేసుకొని ఈ విధంగా చూడండి గుజిలించుకోవాలి. ఈ విధంగా బెల్లం ఉప్పు కారం అన్నీ 4 పక్కల కలవాలి కాబట్టి నేను కొంచెం లోతు గిన్నెనే తీసుకున్నాను. ఈ విధంగా చక్కగా కలిసింది చూసారా. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకోవాలి. ఈ విధంగా ఎందుకు చేస్తున్నానంటే అన్నిటికీ బెల్లం ఉప్పు కారం పట్టితే జ్యూసీ అనేది దిగుతుంది, బెల్లం తాలూకా నీరు అనేది దిగుతుంది. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత దానిని ఒక 3 రోజులైతే ఉంచేయాలి ఫ్రెండ్స్. అలాగని ఈలోపు మనం ఒక ఆవాలను అయితే తీసుకుందాం. ఆవాల్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. చూసారా, 3 రోజుల తర్వాత ఇలా గుజిలించుకోవాలి. రోజు తప్పించే రోజు ఇలా 3వ రోజు నీరు చేరింది. ఆ 3వ రోజు నాడు ఈ ఆవపిండిని ఈ ఆవాల పిండిని చూసారా ఈ విధంగా వేసుకోవాలి. ఆవాల పిండి ఎంత అంటే ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా, నేనైతే అంత వేసుకున్నాను. ఈ విధంగా ఆవపిండిని మిక్సీ జార్లో మిక్సీ పట్టించి వేసుకోండి. బయట దొరికే ఆవపిండి అంతగా బాగుంటలేదు. స్వయాన మనం తెచ్చి ఆవాలు మిక్సీ కొడితేనే దాని టేస్ట్ బాగుంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చూసారా, 3 రోజులు నిల్వ ఉంచిన తర్వాత ఈ విధంగా ముక్కలు చేరాయి కదా. దీనిని ఇప్పుడు గట్టిగా ఇలా నీళ్ళంతా వదిలేంత వరకు కొంచెం గట్టిగా పిడిచి ఇలా ఎండలో అయితే ఎండ వస్తుంది కదా మనకి సమ్మర్లో ఇలా ఎండలో చక్కగా ముక్కలను అయితే ఆరబెట్టుకోండి. ఎక్కువగా ఎండ ఉంటే ఒక రోజు ముక్కలు ఎండితే సరిపోతుంది ఫ్రెండ్స్. ముక్కలు గట్టిగా ఎండితే తినటానికి బాగోవు. ఒక్కరోజు మాత్రమే ముక్కలు వెంచాలి. కానీ ఆ జ్యూస్ అనేది 3 రోజుల వరకు అలా ఎండలోనే రోజు పెట్టండి. అలా 3 రోజుల వరకు పెడితే ఆ గ్రేవీ అనేది థిక్నెస్ వచ్చి సంవత్సరం అంతా బాగుంటుంది బెల్లం నీరు. చూడండి, ఈ విధంగా 3 రోజులు ఉంచిన తర్వాత ఒక పాన్లో మెంతులు
కొంచెం 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. చూసారా, ఇలా గరిటెతో కింద పైన కలుపుకుంటే చక్కగా వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇంకా నలుపు రంగు రాకుండా ఆయిల్ కూడా బాగా మరిగింది కాబట్టి ఇప్పుడైతే మనం గ్యాస్ బంద్ చేసేద్దాం. ఎందుకు అంటే వేడి మీద వేస్తే అది అంతగా బాగుండదు, పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. చల్లగా అయిన తర్వాత మాత్రమే వేయాలి. అందుకే గ్యాస్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అయితే ప్యాన్ని పక్కన ఉంచుకోవాలి. దీనిని చల్లగా అవనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదిగోండి, ఇవి ఒక్కరోజు మాత్రమే ఎండబెట్టాను. ఇక్కడ గట్టిగా ఎండ ఎక్కువగా ఉంది మీమాంసం కాబట్టి, అందుకే ఒక్కరోజే ముక్కలు ఎండబెట్టాను. ఎక్కువ రోజులైతే చెప్పు తడకలా గట్టిగా వస్తాయి, మీరు నవలడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ పాకం మట్టుగా 3 రోజుల వరకు రోజు ఎండలో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా థిక్నెస్గా వచ్చింది. ఇలా వస్తే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినట్టుగా పాకం. చూసారా, బెల్లపు ఆవకాయ కదా, బెల్లం ఎంత థిక్గా ఉంటే అంత బాగుంటుంది. అందుకే దీన్ని 3 రోజుల వరకు ఇలా ఉంచాను. ముక్కలు అయితే ఒక రోజు సరిపోతుంది ఫ్రెండ్స్, గట్టిగా ఉంటే ఒక రోజు సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ ఎండితే మీరు తినలేరు. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి 4 పక్కల నుంచి. ముక్కలు ఈ బెల్లము అనేది చక్కగా 4 పక్కల కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ ప్యాన్ చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. మనకైతే 10 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఈ ముందుగా తయారు చేసుకున్న ఈ బెల్లపు ఆవకాయని ఈ ప్యాన్లో అయితే వేసుకున్నాను. ఈ పోపులో వేడి వేడి బెల్లపు ఆవకాయ రెడీ ఫ్రెండ్స్. దీనిని ఆవపిండితో చేస్తాం కాబట్టి బెల్లపు ఆవకాయ అని వచ్చింది. ఎంతో ఘుమఘుమలాడే టేస్టీ సంవత్సరం అంతా నిలవ ఉండే బెల్లపు ఆవకాయని మీరు కూడా తయారు చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా జ్యూసీగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ గ్రేవీ అంతా ముక్కకు పడుతుంది. ముక్కనైతే ఎక్కువసేపు ఎండనివ్వకండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీకోసం నేను అందిస్తాను. నలుగురికి షేర్ చేయండి. ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి.